ఒక పెయింటింగ్‌ని చూస్తాడు. ఆ పెయింటింగ్ చాలా అందంగా కనిపించడంతో ఆ అబ్బాయి వెంటనే దాన్ని కొనాలని చెప్పి వెళ్తాడు. ఆ ఓనర్‌ని "పెయింటింగ్ ఎంత బాబు" అనేసరికి ఇది 5,000 యాన్స్ అని చెప్తాడు. దాంతో ఆ అబ్బాయి షాక్ అయిపోతాడు. 5,000 యాన్సా అని చెప్పి, "సరే నువ్వెంత ఇవ్వగలవు" అని చెప్పి అడిగేసరికి ఆ అబ్బాయి వెంటనే "నేను ఒక 2,000 యాన్స్ ఇస్తాను. దయచేసి ఇచ్చేస్తావా" అని అడిగేసరికి షాప్ ఓనర్ చాలా హ్యాపీ అయిపోతాడు. ఇంతలోపే ఒక వ్యక్తి వచ్చి "ఆగాగు ఆ పెయింటింగ్‌ని ఈ వ్యక్తికి అమ్మకు. నేను తీసుకుంటాను" అనేసరికి ఈ అబ్బాయికి ఏమీ అర్థం కాదు. వెంటనే ఆ షాప్ ఓనర్ "నువ్వు నా బేరాన్ని చెడగొడుతున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని చెప్పి ఆ అబ్బాయికి అది ఇచ్చి ఆ అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకొని "వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని అంటాడు. ఆ వ్యక్తి ఆ పెయింటింగ్‌ని చూసి "ఈ పెయింటింగ్ గీసింది మా బాసే. మా బాస్‌కి ఈ పెయింటింగ్ మళ్ళీ కావాలంటున్నారు. ఈ పెయింటింగ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి 1,00,000 యాన్స్ ఇస్తానంటున్నారు" అని చెప్తాడు. షాప్ ఓనర్ నమ్మకపోయేసరికి "చూడు నేను అతని దగ్గరే పనిచేస్తున్నాను" అని చెప్పి కార్డ్ చూపిస్తాడు. దాంతో షాప్ ఓనర్ "ఈ డబ్బులు తీసుకొని నా పెయింటింగ్ నాకు ఇచ్చేయి బాబు" అనేసరికి "లేదు నేను నా గర్ల్ ఫ్రెండ్ కోసం కొన్నాను" అని చెప్పి ఆ అబ్బాయి అంటూ ఉంటాడు. ఆ వ్యక్తి తన బాస్ దగ్గరికెళ్ళి "బాస్ పెయింటింగ్ దొరకలేదు" అనేసరికి "ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. ఎలాగైనా సంపాదించు" అని అంటాడు. ఇంతలోపే తన కూతురొచ్చి "నాన్న మీకు ఒక మంచి బహుమతి తెచ్చాను. ఇది తీసుకోండి" అని చెప్తుంది. వాళ్ళ నాన్న తన గిఫ్ట్ ఓపెన్ చేసి చూసేసరికి తను గీసిన పెయింటింగ్ ఉంటుంది. వాళ్ళ నాన్న నిజంగా షాక్ అయిపోతాడు. "ఇది నీకెవరిచ్చారు" అని చెప్పి అడిగేసరికి "ఇది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు నాన్న. తను మిమ్మల్ని కలవడానికి వస్తాడు" అని చెప్తుంది. ఇది విని వాళ్ళ నాన్నకి చాలా కోపమొస్తుంది. "అర్జెంట్‌గా నీ బాయ్ ఫ్రెండ్‌ని ఇక్కడ పిలిపించు" అని చెప్పి చాలా కోప్పడతాడు. తను దొంగతనం చేశాడు అని చెప్పి అంటూ ఉంటాడు. "లేదు నాన్న తనెప్పుడూ అలా చేయడు" అని చెప్పి వాళ్ళ అమ్మాయి అంటూ ఉంటుంది. "ముందు తన్ని పిలిపించు" అని అంటాడు. ఇంతలోపే తన అసిస్టెంట్ వచ్చి "దొంగ దొరికాడు సార్. మన ఆఫీస్‌కి వస్తున్నాడు" అని చెప్తాడు. వెంటనే తనని రమ్మను అని చెప్పి పిలిపిస్తారు. వాళ్ళ అమ్మాయిని కర్టెన్ వెనకాతల దాక్కోమంటాడు. వెంటనే వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని కూర్చోబెట్టి "ఈ పెయింటింగ్ నీకెక్కడిది నిజంగా చెప్పు" అనేసరికి "ఇది నేను మార్కెట్‌లో 2,000 యాన్స్‌కి బేరమాడి కొన్నాను సార్. అయినా ఇది నా గర్ల్ ఫ్రెండ్‌కి ఇచ్చాను. ఇది మీకెక్కడిది" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "నిజంగానా? మీ గర్ల్ ఫ్రెండ్ నా కూతురే. ఏం భయపడకు. తను లేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ పెయింటింగ్ విలువ రేపటి నుంచి 1,00,00,000 యాన్స్ కింద మారబోతుంది. నువ్వు ఈ విలువైన పెయింటింగ్‌ని వదిలేసి మా అమ్మాయిని తీసుకెళ్తావా? లేదంటే మా అమ్మాయిని వదిలేసి ఈ విలువైన పెయింటింగ్ తీసుకెళ్తావా? నీ భవిష్యత్తే మారిపోతుంది ఆలోచించుకో" అనేసరికి ఆ అబ్బాయి చాలా టెన్షన్ పడతాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఆ అబ్బాయికి తెలియకుండా కర్టెన్ వెనకాల నుంచి టెన్షన్ పడుతూ చూస్తుంది. ఆ అబ్బాయి ఏం ఆలోచించకుండా ఎంత కన్విన్స్ చేసినా "నాకు మీ అమ్మాయే కావాలి సార్. నాకు ఆ డబ్బులొద్దు" అంటాడు. దాంతో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే వాళ్ళ మామగారికి కూడా అర్థమవుతుంది ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నాడని. "అమ్మా రా బయటికి" అని చెప్పి అంటాడు. దాంతో ఈ అబ్బాయి షాక్ అయిపోతాడు. ఏంటి తను ఇక్కడే ఉందా అని చెప్పి. ఆ అమ్మాయి ఈ అబ్బాయి దగ్గరికి పరిగెట్టుకుంటూ చాలా హ్యాపీగా వచ్చి "నేను మంచోడిని లవ్ చేశా" అని చెప్పి అంటుంది. సబ్స్క్రైబ్.